కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి సదాశివపల్లికి చెందినటువంటి శ్రీనిధ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి విషయం కలకలం రేపుతుంది. శ్రీనిధ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అలుగునూరు చౌరస్తాలో పెద్ద ఎత్తున విద్యార్థులు గ్రామస్తులు ఆందోళన చేశారు. సిపి రావాలే, పోలీసులు తక్షణమే న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఇదంతా కూడా గ్రామంలో విషన్న చాలు అలుముకున్నాయి. అందరూ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. అబ్బాయి తన చదివేదో తన కథేదో చూసుకునేవాడు. మొన్న కొద్ది రోజుల క్రితమే తండ్రి మృతి చెందినటువంటి ఘటన మర్చిపోకముందే కుమారుడు సైతం దూరమైనటువంటి నేపథ్యంలో ఆ తల్లి రోదనలకి అంతు లేకుండా పోయింది. మనతో మాట్లాడడానికి వారి బంధువులు సమీపంలో ఉన్నారు. ఏమంటారు మీరు దీనికి సంబంధించి? శ్రీనిధ్ మొన్న పోయిండు, అమ్మ నేను మళ్ళీ వస్తా అంటూ టిఫిన్ చేసిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ నిన్న శవమై కనబడ్డాడు. దీని మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? మీరు ఎందుకు ధర్నా చేశారు? అనుమానాలు ఉన్నాయి. అదే ఇంతమంది ఏసీపీ గారు కూడా వచ్చారు. వస్తే తనకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నలుగురు అర్ధరాత్రి ఫోన్ చేసి శ్రీనిధి ఇంటికి వచ్చినా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మరి అదే వాళ్ళు ఎవరో నలుగురు నిందితులే అనుమానాలు ఉన్నాయని చెప్తారు. వాళ్ళ సిస్టర్ చెప్పింది. అదే వాళ్ళని ఒకసారి వాళ్ళని అందరినీ ఒకసారి విచారణ గట్టిగా చేసి స్టేషన్కి తీసుకుపోయి విచారణ చేసి అబ్బాయికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము కూడా. అదే అబ్బాయి ఫోన్ కూడా స్టేషన్లోనే ఉంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒక 15 days పడుతూ అంటున్నారు రావడానికి. ఆ రిపోర్టు ప్లస్ ఫోన్లో కదా డబ్బులు కూడా ఎవరికో కొట్టిందంట. అది కూడా ఒకసారి చూసి అదంతా ఫోన్ ఒకసారి మంచిగా ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం మేము కూడా. మొత్తానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రే? మీరు అయితే మర్డర్ జరిగినట్టే అనుమానిస్తారు. పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ చెల్లె కానీ ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చి తీసుకుపోయారు అని చెప్పి అంటున్నారు. బండి కూడా ఆయనదే కదా? శ్రీనిధ్ బండి మీదనే పోయిండు కదా, బుల్లెట్ మీద? శ్రీనిధ్ బండి మీదనే పోయిండు. ఆడ ఎల్ఎండి దగ్గర చెట్టుకు చేతులు కట్టేసి ఉన్నాయి. ఇంకా ఫిజికల్గా కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏమంటారు అంటే ఇది మర్డరే అని చెప్పేసి అంటారు. దీని గురించి మేము అలుగునూరు చౌరస్తాలో ధర్నా కూడా చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తా అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తా అని చెప్పారు, హామీ ఇచ్చారు. మేము కూడా అదే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఆర్టీవీ ద్వారా. ఈ ప్రేమ వ్యవహారమా ఇంకేమన్నా లేకుంటే? ప్రేమ వ్యవహారం ఇలా ఇలాంటివి ఏమీ లేదు. పిల్లాడు చాలా మంచివాడు, అందరితోటి కలిసిమెలిసి తిరుగుతాడు. చాలా మంచి వ్యక్తి. పిల్లానికి తండ్రి లేదు, ఓన్లీ ఒక చెల్లె ఒక అమ్మనే ఉన్నారు, అంతే. ఏమైంది అసలు? దీనికి సంబంధించి ఆయన ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడ్డా? ఎవరన్నా మర్డర్ చేసిండు అనుకుంటారా? మీరు ఏమి కంప్లైంట్ ఇచ్చారు? పోలీసులు ఏమంటారు? ఎందుకు ఆందోళన చేశారు ఇప్పటిదాకా? అన్న 100% ఇది ఆత్మహత్య కాదన్న. ఎందుకంటే చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి అన్నట్లా ఉరిసి ఆ చెట్టు కట్టిన అది ఆయన సాధ్యం. ఒక్కడు ఆయన సొంతంగా తీసుకునే అయితే సాధ్యం కాదు. అది ఖచ్చితంగా కావాలని వేసిన అనేది పథకక్షలు మరి ఏదో తెలియదు, మొత్తం మాకు తెలియదు. పోలీసులకు కూడా మొన్న నైట్ అయింది. ఇది ఆత్మహత్య అయింది మొన్న నైట్. ఇవాటి వరకు స్పందించాలి పోలీసులు. మేము పోస్ట్మార్టం తీసుకుపోయినాం. అక్కడ పోలీసులు అడిగితే ఎవ్వరు చెప్పలేదు. అడిగితే కూడా వాళ్ళు ఉల్టా మాదికి దబాస్తారు. మీరు చెప్తాం ఇలా చెప్తాం. నిన్న సండే ఇప్పుడు ఏసీపీ వచ్చింది కదా, ఇప్పుడు ఏసీపీ వచ్చి ఏం మాట్లాడినారు పోలీసులు? మేము ఏసీపీ రాలేదు. మా ఊరి ప్రజలందరూ పోయి ధర్నా చేస్తే అప్పుడు ఆ పబ్లిక్ కోసం వచ్చినాయి, మన కోసం రాలేదు. పబ్లిక్ జామ్ అవుతుందని చెప్పి వచ్చి ఇప్పుడు మీకు న్యాయం చేస్తాను ఇప్పుడు న్యాయం చేసి చెప్పి మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా 100% మేము దోషం దొరకబడతాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అని అది వరకు మేము సేవం చేయలేదు. చాలా మంచి పిల్లాడు అబ్బాయి. ఊరు అందరూ అడుగురు, ఎవరన్నా అబ్బాయి చాలా మంచి చెప్తారు. ఆయనకు అలవాటు లేవు, మళ్ళీ ఫైనాన్షియల్ కూడా మాకు ఏం బాధ లేవు అన్న. చాలా మంచి అబ్బాయి అన్న. 100% అన్నది ఊరి అది ఆత్మహత్య కాదన్న. ప్లాన్తో చేసిన అన్నది మొత్తం తేలిచ్చారన్న. అవి ఏమంటారన్న మర్మాలు కూడా గుడ్లు పగిలినా చూసిన అవి పగిలినా పోలీసు చెప్తారు. అది ఇవాళ సాయంత్రం తీసి మన ఎస్పీ గారు ఏమంటే సాయంకాలం వరకు మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పాడు. సార్ దండం పెట్టి చెప్పినా ఖచ్చితంగా చేయాలని చెప్పినా. లేకపోతే మాత్రం ఒకవేళ వాళ్ళు స్పందించని ఎడల మళ్ళీ గ్రామంకి వెళ్ళి మళ్ళీ సీపీ దగ్గర పోతాను. ఒక 1000 మంది పోతామన్నా. మా బంధువులు ఊరు వాళ్ళని కలిసి ఖచ్చితంగా ధర్నా వేస్తాను. ఈ సాయంత్రం వరకు మాకు రిపోర్ట్ రాకపోతే 100% చేస్తామన్నా. థ్యాంక్ యూ అన్న.
సో మొత్తం మీద ఒక ఆందోళనకరమైన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఒక హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇదంతా కూడా అంత్యక్రియల్లో విషన్న వదనంతో అంత్యక్రియలు శోకతప్త హృదయంతోనే నడుస్తున్నది. ఇదంతా కూడా చిన్న పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. శ్రీనిధ్ అమర్ రహే అంటూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అంతిమ యాత్రకు సంబంధించి అయితే ఫ్లెక్సీ వస్తుంది. దానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పోతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద చాలా విషాదకరం. ఎందుకంటే విద్యార్థులు మొన్న డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. శ్రీనిధి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళ క్లాస్మేట్స్, బంధువులు, గ్రామము, ఆ గ్రామస్తు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల అష్యూరెన్స్ ఇచ్చారు. పోలీసుల అష్యూరెన్స్ నేపథ్యంలో ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి. ఆ ఇంట్లో కొద్ది రోజుల్లోనే ఇద్దరు మగ వ్యక్తులు, ఒకవైపు తండ్రి అంటే తన భర్త, కట్టుకున్న భర్త, మరొక వైపు కన్న కుమారుడు ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ తల్లి రోదనలకి అంతు లేకుండా పోయింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం గ్రామం అంతా తరలి వచ్చింది, శోక సముద్రంలో మునిగిపోయింది. ఇదంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఆయన బలవన్మరణానికి పాల్పడేటువంటి పరిస్థితి కాదు. ఎవరితో గొడవలు లేవు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినప్పటికీ ఎవరు వచ్చారు, ఆయనకి ఫోన్ చేసింది ఎవరు, చివరిసారిగా ఫోన్ చేసి పిలిచింది ఎవరు, ఆ తిమ్మాపూర్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చేశారు అనేటువంటి కోణంలోనే వాళ్ళంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేసేంత వరకు మేము ముందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పటికే పలు రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్లు పురోగతి సాధించామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం శోక సముద్రం మధ్య ఈ బంధువులు, స్నేహితుల డిమాండ్ నేపథ్యంలో అంత్యక్రియలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. శ్రీనిధ్ మృతికి కారకులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం పెరుగుతుంది. లేదంటే సిపి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ఖచ్చితంగా సిపి కార్యాలయానికి వెళ్ళి న్యాయం చేయాలని కోరుతామని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ మృతి వెనుక కారకులు ఎవరు, దోషులు ఎవరు, కఠినంగా శిక్షించాల్సిందే అనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం గమనించవచ్చు.